ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని శ్రీ కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. శ్రీ విజయేంద్ర సరస్వతికి స్థానికులు భద్రాద్రి దేవస్థాన ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సమీప ప్రాంతాల నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ధ్యాన మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆడిటోరియంలోని భక్త రామదాసు చరిత్ర ఫోటోలను ఒక్కొక్కటిగా సందర్శించి రామదాసు కాంస్య విగ్రహానికి ప్రత్యేక హారతులు పూజలు చేశారు. అనంతరం మందిర ఆడిటోరియంలో విజయేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ యువత తల్లిదండ్రులను గౌరవించాలని, తల్లిదండ్రులే దైవ సమానమంటూ వర్తమాన అంశాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, భద్రాచలం దేవస్థాన అధికారులు, స్థానిక భక్త రామదాసు విద్వత్ కళాపీఠం బాధ్యులు, జ్ఞానమందిరం అర్చకులు పాల్గొన్నారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.